ఇలా 2-in-1 గ్యాడ్జెట్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ లోకేష్ యూట్యూబ్ ఛానల్. హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఫైనల్లీ రైనీ సీజన్ అయితే వచ్చేసింది. ఈ రైనీ సీజన్లో మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే పవర్ కట్స్ అనమాట. మన మొబైల్కి ఛార్జింగ్ ఉండదు, ఇంట్లో కరెంట్ ఉండదు, లైట్ ఆఫ్ అయిపోతుంది, ఏదేదో జరుగుతూ ఉంటుంది. అందుకే దానికి రిలేటెడ్గా ఒక ప్రాజెక్ట్ అయితే తయారు చేయబోతున్నాం. మనం తయారు చేసాం ఒక రీఛార్జబుల్ టార్చ్ లైట్ అనమాట. లైక్ ఇది చాలా స్పెషల్ లైట్. చూడండి, మొత్తం దీని లోపల డైమండ్స్లో ఉంటాయి. ఇవన్నీ ఎల్ఈడీస్. బై ది వే దీన్ని మనం ఇంట్లో వాడచ్చు, క్యాంపింగ్కి వాడచ్చు, అవుట్డోర్కి తీసుకెళ్ళచ్చు. దీన్ని ఎలా కావాలితే అలా వాడచ్చు. దీనికి 3 hours ఆఫ్ బ్యాకప్ అయితే ఉంది. అది టెస్టెడ్, నేను టెస్ట్ చేశాను. ఈ వీడియోలో ఈ ఎమర్జెన్సీ లైట్ ని స్టెప్ బై స్టెప్ ఎలా బిల్డ్ చేసానో చూపెడతాను. వీడియోలోకి వెళ్లే ముందు నువ్వు ఇంకా లైక్ చేయలేదు, ముందు లైక్ కొడితే బాగుంటుంది. గైస్, ఈ ప్రాజెక్ట్లో మనం పీవీసీ షీట్ వాడబోతున్నాం. దానికోసం నేను పీవీసీ షీట్ ఎలా తయారు చేయాలో చూపెడుతున్నాను చూడండి. ఈ ఎమర్జెన్సీ లైట్ నేను 5mm ఎల్ఈడీస్తో తయారు చేయాలనుకుంటున్నాను. దానికోసం ఒక పీసీబీ డిజైన్ చేశాను అనమాట. సింపుల్ పీసీబీ. ఒక 60 ఎల్ఈడీస్ ప్యారలల్లో కనెక్ట్ అయ్యి ఒక పీసీబీని అయితే డెవలప్ చేశాను. ఈ పీసీబీని జేఎల్సీ పీసీబీ నుంచి అయితే ఆర్డర్ చేశాను. సో గైస్, మీరు కూడా కస్టమ్ పీసీబీస్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారా? కింద డిస్క్రిప్షన్ లో జేఎల్సీ పీసీబీ లింక్ అయితే ఉంటుంది. సింపుల్ గా వెళ్ళి మీ పీసీబీ గర్భ ఫైల్ అయితే అప్లోడ్ చేయండి. కొన్ని పారామీటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ బోర్డ్, కలర్, క్వాంటిటీ లాంటివి. $2కి 5 పీసీబీస్ ఆఫర్ చేస్తున్నారు జేఎల్సీ పీసీబీ వాళ్ళు. అంతేకాదు, మీరు కనుక ఫస్ట్ టైం యూజర్ అయితే $70 కూపన్ కోడ్ కూడా ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫైనల్లీ ఈ ఎల్ఈడీ ప్యానెల్స్ అసెంబుల్ చేశాక ఈ విధంగా ఉంటుంది. ఈచ్ ప్యానెల్కి 60 ఎల్ఈడీస్ ప్యానెల్లో కనెక్ట్ అయి ఉంటాయి. మొత్తం 4 ప్యానెల్స్ మనం సిరీస్లో వాడబోతున్నాం. అప్పుడు 12 volt మీద ఎల్ఈడీస్ అన్ని గ్లో అవుతాయి అనమాట. ఎల్ఈడీస్ పాలారిటీస్ చూసి సాల్డరింగ్ చేయాలి. ఈ పీసీబీ లింక్స్ కావాలి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేయబోయే టార్చ్ లైట్ కోసం నేను ఒక 12 volt బ్యాటరీ ప్యాక్ అయితే రెడీ చేస్తున్నాను. దానికోసం నేను 18650 బ్యాటరీ హోల్డర్స్ అయితే తీసుకున్నాను. దాంతోపాటు మనకు ఒక 6 బ్యాటరీస్ అయితే కావాలి. ఇవి 1200 mAh బ్యాటరీస్ అనమాట. మొత్తం 6 బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నాం కదా. 2 parallel 3 సిరీస్ కనెక్షన్ అయితే యూజ్ చేయబోతున్నాం అనమాట. నేనైతే మన బ్యాటరీ కేసింగ్లో బ్యాటరీస్ అయితే అరేంజ్ చేస్తున్నాను చూడండి. నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్ కింద అరేంజ్ చేశాను. అండ్ టాప్ సైడ్ ర్యాకింగ్ కూడా ఫిట్ చేశాను ప్రాపర్గాని. బ్యాటరీ టెర్మినల్స్కి అయితే నేను షోల్డరింగ్ అయితే చేస్తున్నాను. జనరల్గా మనం షోల్డరింగ్ చేయకూడదు, బట్ మన దగ్గర స్పాట్ వెల్డింగ్ లేదు కాబట్టి షోల్డరింగ్ చేస్తున్నాను. చాలా తక్కువ టెంపరేచర్ పెట్టుకుని ఫాస్ట్గా అయితే షోల్డరింగ్ చేయండి. బ్యాటరీ ఎక్కువ హీట్ అయిందంటే దాని డ్యామేజ్ అయితే జరుగుతుంది బ్యాటరీ అన్నది. వచ్చి ప్రతి ప్యారలల్ సెట్కి నేనైతే ప్యారలల్ కనెక్షన్స్ అయితే ఇస్తున్నాను చూడండి. ఈ ఫస్ట్ సెట్ నెగిటివ్ నెగిటివ్ అండ్ సెకండ్ సెట్ పాజిటివ్ పాజిటివ్, ఈ విధంగా మొత్తం ప్రతి సెల్ని కనెక్ట్ చేయాలి. సిరీస్ కనెక్షన్ ఇవ్వడం చాలా ఈజీ, మీకు ఆల్రెడీ చూపెడతాను చూడండి. సింపుల్. ఈ పాజిటివ్ ఉంది కదా, ఈ ఫస్ట్ సెల్ నెగిటివ్ వచ్చి సెకండ్ సెల్ పాజిటివ్కి అయితే కనెక్ట్ అవుద్ది. సెకండ్ సెల్ నెగిటివ్ వచ్చి థర్డ్ సెల్ పాజిటివ్కి అయితే కనెక్ట్ అవుద్ది. ఇలా సర్క్యూట్ అయితే క్లోజ్ అవుద్ది అనమాట. ఈ ఎండ్ పాయింట్స్లో మనకి 12 volt అవుట్పుట్ రావాలి. నేను మల్టీమీటర్తో చెక్ చేసి చూపెడతాను చూడండి. అరౌండ్ 12.3 volt అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్ కరెంట్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చి 3S20Ah BMS. ఈ BMSతో మనం ఈ బ్యాటరీ ప్యాక్ని బ్యాలెన్సింగ్గా ఛార్జ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ బ్యాటరీ ప్యాక్ కనెక్షన్స్ కూడా చాలా ఈజీ. మీకు ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, దాన్ని బట్టి ఫాలో అయిపోండి. సింపుల్. ఈ 0 టెర్మినల్ వచ్చి గ్రౌండ్కి వస్తుంది. అండ్ 4.2 volt అన్నది ఫస్ట్ సెల్ పాజిటివ్, సెకండ్ సెల్ పాజిటివ్ వచ్చి 8.4 volt, థర్డ్ సెల్ పాజిటివ్ వచ్చి ఇలా అరౌండ్ 12.6 volt తర్వాత షోల్డరింగ్ చేయాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీ కనెక్షన్స్. బిఎంఎస్ నుంచి వచ్చిన అవుట్పుట్ చూసుకున్నట్టయితే అరౌండ్ 12.3 volt అయితే వస్తుంది. ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు నీట్గా సెక్యూర్గా టేపింగ్ అయితే చేస్తున్నాను. ఇలాంటి హీట్ సింక్స్ వేసి ప్రొటెక్ట్ చేసామంటే ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది.
ఫైనల్గా ఈ ప్రాజెక్ట్లో వాడబోయే ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎల్ఈడీస్ బ్యాటరీ ప్యాక్ చూపెట్టాను. వీటిని కంట్రోల్ చేయడానికి ఈ స్విచ్ అయితే తీసుకున్నాను. దాంతోపాటు నేను ఈ 12 వోల్ట్ ఛార్జింగ్ మాడ్యూల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి ఇన్పుట్ 12 వోల్ట్ ఇచ్చామనుకోండి, అవుట్పుట్ మనకి 5 వోల్ట్ 20 వాట్స్ అవుట్పుట్ వచ్చేలా చేయగలదు. ఈ మాడ్యూల్ని యాడ్ చేసి దీనికి పర్టికులర్గా ఇంకొక స్విచ్ యాడ్ చేశాను. ఇందులో పవర్ బ్యాంక్ ఫీచర్ కూడా యాడ్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో మనం స్ట్రాంగ్ బ్యాటరీ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఈ సాకెట్. ఇవి వచ్చి 2mm ట్రాన్స్పరెంట్ ఎకర్లిక్ షీట్స్. ఆల్రెడీ మీరు చూసారు, లేజర్ మీద కట్ చేయించాను, బయట షాప్లో కట్ చేయించాను అనమాట. వీటిని నేను ఇవి షెల్ కింద యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు రౌండ్ షేప్ కావాలి, మనకు రౌండ్ షేప్ దొరకదు కాబట్టి నేను స్క్వేర్ షేప్లో డిజైన్ చేస్తాను అనమాట. నీట్గా ఈ ఎకర్లిక్ని స్క్వేర్ షేప్లో ఈ విధంగా సూపర్ గ్లూతో ప్రాపర్గా స్టిక్ చేసేసుకోండి. మొత్తం కవర్స్ అన్ని రిమూవ్ చేసాక ఈ విధంగా వస్తుంది. అంత ప్రాపర్గా స్టిక్ చేయలేకపోయాను, బట్ ఓకే. స్టార్టింగ్లో కట్ చేసుకున్న పీవీసీ షీట్స్ని ఈ విధంగా 10x6 సెంటీమీటర్ స్క్వేర్స్ కింద అయితే కట్ చేసేసుకున్నాను. వీటిని అసెంబుల్ చేస్తే ఇలా ఒక బాటమ్ బేస్ అయితే రెడీ చేశాను అనమాట. మన ఎకర్లిక్ బేస్ అన్నది ఈ విధంగా ఇందులోకి ఫిట్ అయ్యేలా డిజైన్ చేశాను. ఈ ఎంటైర్ లైట్ అన్నది స్క్వేర్ షేప్లోకి అయితే వస్తుంది అనమాట. ఈ క్యాబినెట్కి మన ఎలక్ట్రానిక్స్ అన్నీ ఫిట్ చేసేలాగా గ్రూస్ అయితే కట్ చేసాను చూడొచ్చు, మార్కింగ్ చేసి. మీరు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, నేనైతే స్విచెస్ కోసం హోల్స్ అయితే వేశాను. అండ్ ఈ రెక్టాంగిల్ షేప్ వచ్చి మన ఛార్జింగ్ మాడ్యూల్ కోసం, అండ్ రౌండ్ది వచ్చి మనం ఇన్పుట్ ఛార్జింగ్ మాడ్యూల్ కోసం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఎల్ఈడీస్ మొత్తాన్ని నేను ఇలా స్క్వేర్ షేప్లో అయితే రెడీ చేశాను అనమాట. ప్రాపర్ ఒక పిల్లర్లా ఉంటుంది. అండ్ కనెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఒక ప్యానల్ నుంచి ఒక ప్యానల్కి మనం సిరీస్లో అయితే కనెక్ట్ చేసాం. పాజిటివ్ వచ్చి నెగిటివ్కి, నెగిటివ్ వచ్చి పాజిటివ్కి, అలా మొత్తం సిరీస్లో కనెక్ట్ చేస్తే మొత్తం 12 వోల్ట్ మీద ఆపరేట్ అవుతుంది అనమాట. మన బ్యాటరీ ప్యాక్ కనెక్ట్ చేసినప్పుడు చూడండి ఎంత ప్రాపర్గా గ్లో అవుతుందో. ఇప్పుడు ఇంకొక పీవీసీ పైప్ తీసుకున్నాను, దానికి ఒక 3D ప్రింటెడ్ పార్ట్ పెట్టాను చూడొచ్చు. ఈ పార్ట్ ఎందుకంటే ఆ పైప్ని ప్రాపర్గా సపోర్ట్ చేయడానికి అనమాట. జస్ట్ కొంచెం బేస్ అన్నది పెంచుతుంది ఆ పైప్కి. దాని సూపర్ గ్లూతో ప్రాపర్గా స్టిక్ చేసేసుకుంటున్నాను. ఈ బేస్ని చూడండి, మనం మెయిన్ మన లైట్ బేస్కి అయితే స్టిక్ చేస్తున్నాను. ఈ విధంగానే ప్రాపర్గా సపోర్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే లైట్ ఒక వెయిట్ అన్నది మొత్తం ఆ పైప్ మీదే పడుతుంది. నేను మన ఎల్ఈడీస్ని అయితే దానికి ఫిక్స్ చేస్తున్నాను. ఫిక్స్ చేసే ముందు ఆల్రెడీ దానికి ఒక హోల్ చేశాను. ఆ హోల్స్ నుంచి వైర్స్ అన్నది కిందకి ఎలా ఈ విధంగా ఎక్స్టెండ్ చేశాను అనమాట. లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎటువంటి ఇష్యూస్ లేకుండానే. ఇంకొక 3D ప్రింటెడ్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేశాను. ఇది టాప్ సైడ్ వస్తుంది అనమాట. ఆ ఎల్ఈడీస్ అనేవి ఊడిపోకుండా కొంచెం టైట్గా ఫిక్స్ అవుతుంది. దీనికే మనం టాప్ ప్యానల్ కూడా స్టిక్ చేయాలి, క్యాప్ అన్నది. ఏదైతే మనం ఎక్రలిక్తో రెడీ చేసిన ఫ్రేమ్ ఉందో దాన్ని అయితే బాటమ్కి అయితే ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్కి ప్రాపర్గా అరేంజ్మెంట్ చేయండి. ఫిక్స్ చేసే ముందు ప్రాపర్గా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే ఇది మనం పర్మనెంట్గా స్టిక్ చేయబోతున్నాం. తర్వాత రిమూవ్ చేయడానికి ఎటువంటి ఛాన్సెస్ అయితే ఉండవు. ఈ టాప్ సైడ్ పార్ట్కి కూడా నేను గమ్ అప్లై చేస్తున్నాను చూడొచ్చు. మనం రెడీ చేసుకున్న ఈ క్యాప్ని అయితే ఫిక్స్ చేసాడమే ప్రాపర్గానే. ఒకసారి స్టిక్ చేసామంటే మళ్ళీ ఓపెన్ చేయడం అవదు, గుర్తుపెట్టుకోండి. అందుకే నీట్గా క్లీన్ చేసుకుని అటాచ్ చేస్తాను. అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పటికే చాలా క్లీన్గా ఉంది. దీన్ని పెయింట్ చేసిన తర్వాత ఇంకా లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ బాటమ్కి నేను ఎప్పుడైనా రిపేర్ వచ్చినప్పుడు ఓపెన్ చేయడానికి ఈజీగా ఉండడానికి ఈ విధంగా మొత్తం స్క్రూ సిస్టమ్ అయితే సెట్ చేశాను అనమాట. అండ్ ఫైనల్లీ మనం ఇందులో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే ఫిక్స్ చేద్దాం. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బ్యాటరీ ప్యాక్ని అయితే లోపల ఇన్సర్ట్ చేస్తున్నాను చూడొచ్చు. నాకైతే ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా ఫిక్స్ అయిపోయింది లక్కీ గోల్ దీని. అండ్ ఇందులోకి ఒక హోల్డర్ని అయితే ప్రిపేర్ చేశాను బ్యాటరీ ప్యాక్ పోకపోకుండాని. అండ్ ఆల్రెడీ ఇందులో మనం పవర్ బ్యాంక్ మాడ్యూల్ కూడా ఫిక్స్ చేస్తాను, మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ ఇది వచ్చి ఛార్జింగ్ సాకెట్ అనమాట. కనెక్షన్ డయాగ్రామ్ అయితే మీకు అవసరం లేదనుకుంటున్నాను, ఎందుకంటే చాలా బేసిక్ కనెక్షన్స్ ఇవి. బ్యాటరీ నుంచి వచ్చిన వైర్స్కి ఎల్ఈడీస్ అయితే సాల్డరింగ్ చేస్తామన్నమాట. మధ్యలో ఒక స్విచ్ని అయితే పెడతాం. సేమ్ మనం ఛార్జింగ్ సాకెట్కి బ్యాటరీకి డైరెక్ట్ కనెక్షన్స్ ఇచ్చేయడమే. మీరు వీడియోలో చూడొచ్చు, బేసిక్ కనెక్షన్స్ ఇవి.
మీకు దీనికి సర్క్యూట్ డయాగ్రామ్ కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి. మాస్కింగ్ అయితే చేసేసి నేను ఎల్లో కలర్ పెయింట్ అయితే స్ప్రే చేస్తున్నాను దీనికి బెటర్ ఫినిష్ కోసం. ఇందులో ఈ 5 వోల్ట్ ఛార్జింగ్ మాడ్యూల్ యాడ్ చేసాం కదా, 12 వోల్ట్ బ్యాటరీ మీద రన్ అవుతుంది కాబట్టి జస్ట్ అది ఎలా వర్క్ అవుతుందో చూపెడతాను. జస్ట్ నేను ఒక USB కేబుల్ తీసుకుని దీన్ని కనెక్ట్ చేశాను. అండ్ ఇంకొక ఎండ్ని మన మొబైల్కి అయితే కనెక్ట్ చేద్దాం. ఎటువంటి లూప్ అయితే లేదు. నేను ఎప్పుడైతే దీన్ని స్విచ్ ఆన్ చేస్తానో అప్పుడు ఛార్జింగ్ ఎక్కువ చూడండి. ఎస్, అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. అరౌండ్ 20 వాట్స్ ఎంత అవుట్పుట్ వస్తుంది. ఇది ఛార్జింగ్ అవుతో పాటు మనం లైట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఇలా 2-in-1 గ్యాజెట్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని.